హాయ్ నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ టెక్. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోకి వెళ్ళిన అతిపెద్ద సుందరమైన మోక్షానికి మార్గంగా పిలువబడే ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నమలైలో కొలువుదీరి ఉంది. అదే శ్రీ 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 అరుణాచల క్షేత్రం. ఈరోజు ఈ ఆలయం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు. ఇంద్రలింగం అంటే ఇక్కడ ఇంద్రుడు ఆ లింగాన్ని ప్రతిష్ఠింపజేసి పూజలు చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ అడుగడుగున గుళ్ళు ఎట్లా కట్టారో ఏమో మరి, అసలు సూపర్ అద్భుతంగా ఉంది. చూడండి, వెన్నెల్లో మనకి ఆ గోపురం చూడండి ఎలా అందంగా కనబడుతుందో. బా, ఇక్కడ నేచర్ చాలా సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు రెండో లింగం దగ్గరికి వెళ్తాము. అదే అగ్నిలింగం దగ్గరకు వచ్చేసామండి మనం. లోపల కెమెరా ఎలా లేవు. ఇక్కడ చూస్తున్నారా నిమ్మకాయలు, ఇవన్నీ హెజ్రాలు మనకి దిష్టి తీసి అక్కడ పడేస్తూ ఉంటారు. చూడండి ఎంతమంది వస్తున్నారు భక్తులు. ఇదిగోండి, ఇది రమణ మహర్షి ఆలయం అండి. ఇక్కడ లోపల చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, మైండ్ అసలు వేరే దాని గురించి ఆలోచించకుండా మన మీద మనమే కాన్సన్ట్రేషన్ చేసుకునే విధంగా ఉంది. ఇక్కడ మనం చూస్తుంది మ్యాప్. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అనేది మొత్తం ఆ మ్యాప్లో కనబడుద్ది. ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అన్నీ కూడా ఆ మ్యాప్లో కనబడుతూ ఉంటాయి. ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ మనము భక్తులు తమ పాప పరిహారార్థం ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ కోరుకుంటూ ఉంటారు. మనం కూడా వెలిగించాం ఫ్రెండ్స్. అదే మన ఛానల్ సక్సెస్ అవ్వాలని వెలిగించాము మనం కూడా. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చింది యమలింగం అండి. మనం యమలింగం దగ్గరికి వచ్చాము. అంటే యముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు, ముందు మనం స్టోరీలో చెప్పుకున్నట్టుగా. తర్వాత ఇక్కడ చూడండి, అంతా చెత్త అండి రోడ్డు మీద. అసలు గవర్నమెంట్ ఇక్కడ పట్టించుకోవట్లేదు. అసలు నేను ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇది ఒక్కటే, గవర్నమెంట్ అస్సలు రెస్పాన్సిబిలిటీస్ లేదు, సెక్యూరిటీ లేదు. చెత్త చూడండి, ప్రజలు అక్కడే ఆ చెత్తలోనే పాపం పడుకొని కష్టాలు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ దీన్ని చూసి ఎట్లయినా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసింది నైరుతి లింగం అండి. ఇది లోపలికి కెమెరాలు ఎలా లేవు కదా, మేమేదో జూమ్ చేసి ట్రై చేసాము, కానీ కనపడలేదు. అంతమంది భక్తులు వచ్చారండి ఫుల్గా, నిజంగా. ఇప్పుడు మనం ఇంకో గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ గుళ్ళు అండి. మనం లింగం చూసి పక్కకు వచ్చామా గుడి, ఇంకొద్ది ముందుకు వచ్చామా గుడి. ప్రతి ఒక్క అసలు ఎట్లా కట్టారు ఈ గుళ్ళు, ప్రతి ఒక్క చోట గుళ్ళు ఉంటాయి, పూజలు జరుగుతూనే ఉంటాయి. 24/7 పూజలు జరుగుతూనే ఉంటాయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇదిగోండి, ఈ వరల్డ్స్ ఫస్ట్ స్పిరిచువల్ ఏఐ ఆస్క్ నిత్యానంద బావ ఆశ్రమం కట్టించారండి. ఇక్కడ బాగా ఆశ్రమం కూడా బాగా నీట్గా ఉంది, భోజనం కూడా పెట్టారు. చూడండి, ఇది ఆయన విగ్రహం, అంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు కదా ఆయన, అందుకని విగ్రహం పెట్టుకున్నట్టుంది. లోపలికి వెళ్ళాము, చాలా ప్రశాంతంగా ఉంది, క్లీన్గా ఉందండి. ఇక్కడ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఈ వెన్నెల్లో ఆ లైట్స్ మధ్య శిఖరం చూడండి ఎలా కనబడుతుందో. అంత అద్భుతమైన శిఖరం, మనం అంత ఫీల్ అవుతుంది నేచర్ని. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యలింగం. ఇప్పుడు మనం సూర్యలింగం దగ్గర చూసుకోండి. చూడండి, మనకి కెమెరాకి కొద్దిగా అలా కనపడింది, అందుకని చూసాము. ఇప్పుడు మనం సాయిబాబా వాళ్ళు ఒక మందిరాన్ని నిర్మించారు. అక్కడ చాలా సైలెంట్గా ఉంది. ఆ బోర్డు కూడా పెట్టారు, బీ సైలెంట్ అని. ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము. భక్తులు చూసారా, అందరూ వచ్చి ఎంతమంది వచ్చి పూజలు చేసుకుంటూ ఉన్నారు, నమస్కారాలు చేసుకుంటున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉన్నాయి, నమస్కారం చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుకు మూవ్ అవుదాం. చూడండి, వెన్నెలు చూడండి, ప్రకృతి చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా, చాలా కూల్గా ఉందండి. ముందుకు మూవ్ అవుతా ఉన్నాము. తర్వాత చూడండి, ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరికి వచ్చాము. వరుణదేవుడు ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడంట ఈ లింగాన్ని. లోపలికి వెళ్దాము. లోపల చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అసలు ఆ కాలంలో అలా డిజైన్ చేయడం అంటే గ్రేట్ అండి. ఇప్పుడు ఎవరు కడతారండి అట్లా, అసలు జరగదని.
ఇక్కడ వచ్చిన భక్తులకి అన్నదానాలు జరుగుతూ ఉంటాయండి. బాగానే భోజనాల వరకు అంత బాగానే ఉంది, నీట్గానే శుభ్రంగా, ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా భోజనాలన్నీ బాగానే జరుగుతాయి. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. బాబా 100 ఇది ఒక సాయిబాబా టెంపుల్ అండి. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ మనం వాయులింగం దగ్గరికి వచ్చాము. అక్కడ గృహం లోపల నుంచి లోపల లింగాన్ని దర్శించుకోవాలి. చూడండి మనం కెమెరాతో అలా క్యాప్చర్ చేసాము. చూడండి సూర్యుడు చూడండి ఎలా వస్తున్నారు. బాగానే ఉంది. ఐ లవ్ తిరువన్నమలై అంత అద్భుతంగా ఉంది. అసలు ముందు మనకి ఏ థాట్స్ రావు, ఏంటి నెక్స్ట్ ఏంటి అనే థాట్ తప్పించి వేరే థాట్స్ ఏం రావాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉంది కదా, చాలా పొడుగు ఉందండి. మేము వీడియో తీస్తుంటే మమ్మల్ని వచ్చేసాము. ఓకే, అది చంద్రలింగం. చంద్రలింగాన్ని నెక్స్ట్ ఇప్పుడు కుబేరలింగం దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్దామండి. దాంట్లో కెమెరాలు ఇది మోక్షానికి మార్గం అన్నట్టు. ఇక్కడ మనం